హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సన్ లాగ్స్. నేను మీ యాదలక్ష్మి. ఎలా ఉన్నారు అందరు? చాలా రోజుల నుంచి రావట్లేదు. ఈరోజు సండే కాబట్టి డే ఫుల్ లాగ్ తీస్తున్నాను అనమాట. మార్నింగే అంతా కొంచెం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఇంట్లో. పిల్లలకి ముందుగా కొంచెం మా బాబుకి ఓట్స్ ఇచ్చేసి అందులో కొన్ని ఏ ఉంటే అవి ఏ ఫ్రూట్స్ అన్నా వేసేసుకోవచ్చు. దానిమ్మకాయ ఉంటే వేసేసి ఓట్స్లో వేసి పాలు వేసి ఇచ్చేసాను వాడికి. మా పాపకి మాత్రం టిఫిన్ పెట్టేసాను. ఈరోజు ముందుగా ఏంటంటే గోల్డ్ క్లీన్ చేద్దాము. చైన్లో ఏంటి చెవులీల్లో అన్నిట్లో సబ్బు పట్టేసాను కాబట్టి ముందు గోల్డ్ క్లీన్ చేద్దామని ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పసుపు, మనం వంటలు వేసుకునే తినే సోడా ఉంటుంది కదా, అదొక హాఫ్ టీ స్పూన్ పసుపు, షాంపూ, వేడి నీళ్ళు బాగా అవన్నీ వేసి బాగా మరిగించాక పక్కన పెట్టి అప్పుడు ఈ గోల్డీ అన్నీ అందులో వేసేసుకుంటే ఒక 15 మినిట్స్ నానేస్తే అందులో మురికంతా వచ్చేస్తుంది. అలాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు దించేసుకొని మనం పక్కన పెట్టి చల్లారాక మనం శుభ్రంగా ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ టూత్ బ్రష్ను పట్టుకొని అలా చేతిలో తీసుకొని అలా బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఒక 15 మినిట్స్ నానబెట్టాం కాబట్టి వచ్చేస్తుంది. ఈ చిట్కా నేను కూడా కొన్ని నాటిల్లో చూశాను, కాకపోతే బాగుంటుందా బాగోదు అనుకున్నాను. బాగా వర్కౌట్ అయింది. అలాగే సిల్వరీ చెవులు కూడా వెండి ఉంటే వేసాను, అవి వస్తాయా లేకపోతే ఉన్నాయి కూడా నల్లగా అయిపోతాయి అనుకున్నాను. సూపర్ డూపర్ హిట్గా మాత్రం తల మెరిసిపోయినాయి అనమాట. ఈ టిప్ అయితే బాగా పనిచేసింది. మొత్తం క్లీనింగ్ అయిపోయాక ఇలా ఉన్నాయి. అసలు ఆ వెండి చెవులు కూడా అంత తెల్లగా వస్తాయి అనుకోలేదు. బాగా ఉన్న మురికంతా పోయి నీట్గా అయింది. తర్వాత ఓ పక్క నేను దువ్వెనలు కూడా పక్కన నానబెట్టుకున్నానండి. చూసారా, వెండి కూడా తల ఎలా మెరుస్తున్నాయి. అవి అసలు నల్లగా అదొక రకంగా అయిపోయింది. అసలు మన ప్లాన్ సక్సెస్ అవుద్దా లేదా అనుకున్నాం. సూపర్ డూపర్ హిట్గా సక్సెస్ అయింది. సూపర్ క్లీన్ అయింది. అదే మనం గోల్డ్ షాప్లోకి వెళ్ళి క్లీన్ చేయించుకున్నా మనం వాళ్ళ పక్కన నుంచొని అన్నీ చేయించుకోవాలి. అదే ఇంట్లో ఇలా చేయొచ్చు కదా అని చెప్పి ఈరోజు సండే ఇలా ట్రై చేసామన్నమాట. అన్నిటిలో సబ్బు పట్టి మురుగు పట్టి ఉన్నదంతా పోయింది. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి దువ్వెనలు కూడా కొంచెం షాంపూ అందులో వేసేసి అవి కూడా ఒకసారి నానబెట్టేసాను. మొత్తం దువ్వెనలు కూడా క్లీన్ చేసేసి ఈ క్లీనింగ్ సెక్షన్ కూడా పక్కన పెట్టేసాను అనమాట. చూసారా, అయ్యా అలా తూమితే కానీ తెల్లగా రావన్నమాట. మా పిల్లలు చేయమన్నాం అనుకోండి, అదంటారు ఇదంటారా తప్పితే ఆ క్లీనింగ్ సెక్షన్కే రారు. ఇవి కూడా శుభ్రం అయిపోయినాయి. ఈ సండేలో 2 ఇప్పుడు మళ్ళీ వంట జోలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వంట సెక్షన్కి వస్తే ఈరోజు ఏదో ఒక బిర్యానీ కావాలంతే వీళ్ళకి. ముందుగా మనం మటన్ కర్రీకి ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్, బంగాళదుంప బిర్యానీలోకి, ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ మటన్ కర్రీ కాబట్టి అన్నిటికి కోసేసుకొని రెడీగా పెట్టేసుకొని ఒకసారి 2 పొయ్యి మీద వేసేయచ్చు. సండే వస్తే అస్సలు పని తేవలదు. అందుకని అన్నీ చక్కమని చేసేద్దామని ఒకసారి అన్నీ రెడీగా పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక లోటాడు బియ్యం తీసేసుకొని లోటన్నర వేసుకున్నాను అనమాట. అవి 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకుందాం, నానబెట్టుకుందాం. తర్వాత ఒక పక్క బిర్యానీ, ఒక పక్క కర్రీ కూడా రెడీగా పెట్టుకొని చక్క వేసేద్దాం. ఆదివారం వస్తే అస్సలు తేవలదండి బాబు. ఇప్పుడు బిర్యానీకి కర్రీకి 2 పెట్టేసుకొని, ఇది చూసారా బిర్యానీ కనిపెట్టిన తెపాల ఆల్రెడీ మొన్న అనుకుంటా బిర్యానీ చేస్తే అడిగట్టేసింది అలా ఉండిపోయింది. అందుకే అది ఇంకా బిర్యానీకే వాడతాం అనమాట. పక్కన కుక్కర్, మటన్ కాబట్టి అలాగా కంపల్సరీగా కుక్కర్ పెట్టాలి మనం. అందుకని వేడెక్కగానే అటు ఇటు కూడా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ సరుకులు వేసేసుకొని చెక్క, లవంగాలు, జాపత్రి, యాలక్కాయలు, బిర్యానీ సరుకులు నూనెలో వేసేసాక అవి వేగుతూ ఉంటాయి. ఇంతలో కూరకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకుంటే ఇవి మగ్గుతూ ఉంటాయి. మనం ఇంతలో మిక్సీ పట్టేసుకోవాలి కదా, ఆ పేస్ట్ మిక్సీ పట్టేసుకొని వద్దాము. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటే మనం దాని మీద మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఇవి కూడా వేగినాయి కాబట్టి ఇందులో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంప, క్యారెట్ అవన్నీ వేసేసుకొని బిర్యానీకి అన్నీ వేసేసుకుందామండి. ఒక 1 బై 1 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గుతూ ఉండగానే ఈ క్యారెట్, బంగాళదుంప ఇవి కూడా వేసేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకసారి మగ్గుతూ ఉంటాయి. మా పిల్లలకి ఏదో ఒకటి బిర్యానీ కావాలి, అది చికెన్ అవనివ్వండి, మటన్ అవనివ్వండి, వెజ్ అవనివ్వండి, ఏదో ఒకటి. ఏది లేకపోతే టమాటా రైస్ ఏదో ఒకటి. అంతేగాని అన్నం కానీ అలా ఉండి ఏదైనా కూరలు వేసుకొని తినండి అంటే అస్సలు సేల్ అవ్వదు. ఏదో ఒకటి ఇలా చేసేస్తేనే సేల్ అవుద్ది. ఇవి ఇప్పుడు కొంచెం ఇందులో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ముందు ప్రస్తుతానికి ఆ ముక్కలు మగ్గటానికి వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకొని మొత్తం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అటుపక్క కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నడవండి, ఉల్లిపాయ ముక్కలు మాడిపోతూనే ఉండుంటాయి. మూత తీసుకొని చూద్దాం. ఇంది మీద మూత పెట్టేసి, అదిగోండి చెప్పానా నేను ఒక్క క్షణం అటు వెళ్ళేలోపు ఇటు మాడిపోతూ ఉంటాయి. ముందుగా 1 అవర్ నేను మటన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాను. ఎందుకంటే 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిందని ఇది కూడా వేసేసుకొని, ఇది కొంచెం ముదురు మాసం అండి, అందుకనే నేను అలా చేశాను. మూత పెట్టేసుకుంటే అలా దాంట్లో వాటర్ అంతా ఉండి ముందు ఆ మొక్క మగ్గాక అప్పుడు మనం సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు బిర్యానీది ఎంతవరకు వచ్చిందో, ముక్కలు మగ్గినాయి లేదో చూద్దాం. కొంచెం మగ్గినవి కలిపేసుకొని ఇందులో కూడా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఈ టైంలో వేసామనుకోండి ఆ పచ్చివాసన కూడా పోయి మగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఒక స్పూన్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అటు ఇటు కలిపేసుకొని పచ్చివాసన పోయేలాగా. మనకు బిర్యానీ మసాలా పొడి నేను అంతకుముందు బిర్యానీ చేసినప్పుడు మీకు మసాలా పొడి చూపించాను కదండి, అది చాలా స్పైసీగా ఉంటుంది. అదొక స్పూను, 1/2 స్పూను ఎంత వేసుకున్నా, 1 స్పూన్ లోపు వేసుకోవాలి. ఎందుకంటే చాలా ఘాటుగా ఉంది కాబట్టి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ సరిపోద్దాను వేసుకొని అది కూడా కలిపేసుకొని, అడిగట్టేస్తుంది కాబట్టి ముక్కలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి 1 స్పూన్ కారం కూడా వేసేసుకుందాం ఈ టైంలోనే. 1 స్పూన్ కారం వేసేసుకొని కలిపేసుకొని సరిపడా వాటర్ కూడా వేసేసుకుందాం. ఒక లోటాన్నర బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 లోటాలు సరిపోద్ది అసలు. ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్యం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాం కాబట్టి పక్కన సరిపోద్ది. ఎసరు కూడా వేసేసుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసేసుకొని కలుపుకొని ఉప్పు చూసుకుందాం. ఉప్పు చాలకపోతే ఈ టైంలో వేసేసుకొని ఎసరు మరుగుతూ ఉంటుంది, కాసేపు మూత పెట్టేసుకుందాం. తల ఎసరు మరిగాక అప్పుడు రైస్ వేసుకుందాం. ఇంతలో పక్కన కూర ఏమైందో చూద్దామండో. చూసారా, ఇంకా నీళ్ళు ఉంటానే ఉన్నాయి ఇందులో. పోలేండి, ఎంత నీళ్ళు వస్తే అంత కూర ముదురుగా ఉంది కాబట్టి మగ్గుతూ ఉంటుంది. మనం మ్యారినేట్ చేసుకున్నది ఎలాగో చికెను మటన్లో ఉప్పు కారం సరిపోదు కాబట్టి ఎలాగో మనకి నాన్ వెజ్కి ఎక్కువే కావాలి స్పైసీగా. మళ్ళీ 1 స్పూన్నర కారం వేసాను, కొంచెం ఉప్పు వేసాను. కలిపేసుకొని మనం ముందుగా ఉల్లిపాయ, టమాటా అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి,
నేను ఆ మసాలాలో అయితే అల్లం వెల్లుల్లిపాయలు వేయలేదు, ఎందుకంటే విడిగా నా దగ్గర ఉంది కాబట్టి విడిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. గరం మసాలా కూడా విడిగానే వేసాను, అందులో చెక్క లవంగాలు వేయలేదు. ఇప్పుడు మనం మసాలా ఆడుకున్నది మొత్తం వేసేసుకొని అదే గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకున్నాక ఆ వాటర్ వేసేసుకొని ఇంకా ఇది ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడకాలండి. చూసారా, ఒక 2 నిమిషాలు అలాగానే మనం అశ్రద్ధ చేసామా అటు నుంచి ఇటు అటు వెళ్ళేలోపు ఉన్న కూర మొత్తం అలా అడుగెట్టేస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అలా అడుగెట్టిన కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ వండేది వంకాయ టమాటా కూర, అది ఎప్పుడు అడుగెట్టేస్తూనే ఉండేది. ఆ అడుగెట్టితేనే టేస్ట్గా ఉండేది. అదేంటో మా నాన్నకు కూడా అలాగే ఇష్టం ఉండేది. పని కట్టుకొని మా అమ్మ పొయ్యి దగ్గర ఉండి వండిన కూర ఇష్టపడేవారు కాదు, అడిగెట్టిన కూర ఇష్టపడేవారు. అలాగా ఈరోజు నేను ఒక 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి కర్రీ అడిగెట్టేసింది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి కుక్కర్ ఒక 6-7 విజిల్ వచ్చే వరకు మనం చూసుకుందాం. పక్కన బిర్యానీ ఎసరా తలతలా మరిగిపోతుంది కాబట్టి ఈ టైంలో మనం రైస్ శుభ్రం చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ రైస్ వేసేసుకుందాం. ఉప్పు చూస్తున్నాను అది సరిపోయిందా లేదా అని, సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి అటు ఇటు కలిపేసుకొని రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకుందాం. నా చేతికి ఒక మచ్చ కనబడుతుంది చూసారు మీరు, అది నాకు పరిశుభ్రత ఎక్కువైపోయి మొన్న కూర వండుతున్న కుక్కర్ ఉంది కదండి, ఇప్పుడు నేను కూర వండుతున్న కుక్కర స్టవ్ మీద 2 అన్నం మెతుకులు పడ్డాయని చెప్పి స్పాంజితో ఇలా తుడిసేసరికి నా చెయ్యిల్లా కుక్కర్ కండిగిపోయి అంత బొబ్బ కట్టేసింది. ఇప్పుడు అదంత పెద్ద మచ్చలా పడిపోయింది. చూసారు కదా, ఆ మచ్చకి అంత స్టోరీ జరిగిందనమాట. ఆ మచ్చ తగ్గటానికి ఒక ఆయింట్మెంట్ అన్నీ తీసుకొని రాసుకోవాల్సి వస్తుంది. చూసారా, వేడి బిర్యానీ తయారైపోతుంది. మగ్గిందో లేదో చూసేద్దాము. కొంచెం చెమ్మగా ఉంటే కనుక మళ్ళీ పొయ్యి మీద అలా సిమ్లో ఉంచేద్దాం. అలా మనం ఒక లోటానరకు 3 లోటాలు వేస్తేనే సరిపడా పొడి ఆడుతూ ఉంటుంది. సరే అండి, బిర్యానీ అంతవరకు వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ప్రెజర్ తీసేసి చూస్తే ఇంకొంచెం ఉడకాలేమో అనిపిస్తుంది కాబట్టి నేను ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని, గరం మసాలా ఎందుకులో వేయలేదు, ఇప్పుడు వేసేసుకుందాం. కొంచెం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని నాకు ఉడకలేనట్టు ఉంది కాబట్టి ప్లేట్లో ఒక ముక్క వేసుకొని చూద్దాం. ఉడకపోతే కనుక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టడమే. ఉడకలేనట్టే ఉంది కాబట్టి మళ్ళీ వాటర్ వేసుకొని ఇంకొక 3-4 విజిల్ వేసుకుందాం. చూసారా, గరిటె తెగలేదు. మళ్ళీ నేను విజిల్స్ వేసి పెట్టేసుకున్నాను. అలా కూర దగ్గరికి అయిపోయింది. వేడిగా వెజిటేబుల్ బిర్యానీ, మటన్ కర్రీ అయిపోయింది. ఈరోజు సండే బ్లాగ్ అంతా ఇలా జరిగిందనమాట. మా వీడియోలు చూస్తున్నారా? చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి శాన్ వ్లాగ్స్. మార్నింగ్ నేను క్లీన్ చేసిన చోలీలు పెట్టుకున్నాను చూసారా, వెండివి తల వెలిసిపోతున్నాయి, చాలా బాగున్నాయండి. ఇది మేము ఒక అంకుల్ గారి దగ్గర శ్రీకరి షాప్ అని చెప్పి ఆయన దగ్గర తీసుకుంటాం. చాలా బాగున్నాయి. మా అమ్మాయికి అలా చిన్నగా తీసుకుంటా. ఈవినింగ్ పిస్తా లస్సీ ఒకటి తాగేసి ఎండ్ చేసేసాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్.